ఇన్ని రోజులు ట్రై చేస్తున్నారా పల్లవిని, కనీసం దాకని కూడా దాకదే. సరే మన పిల్ల కదా ఏదో చేద్దాము లైఫ్ ఇద్దాం అనుకుంటే ఛే. ఎక్కువ ఆలోచించమాకరా, వర్క్ చేసుకుంటూ పోవడమే. అరే రే వాడు వస్తున్నాడు రా. చీడే అబ్బా అమావాస్యలు పుట్టినాడు మనల్ని తింటాడు బాబు. నమస్తే సార్. యథాబాధగా లాపి వర్క్ 2 daysలో కంప్లీట్ చేయండి. ఫ్లిప్కార్ట్లో పెట్టిన ఆర్డర్ 2 daysలో రాదు, వీటి వరకు 2 daysలో కంప్లీట్ చేయాలంట. అయినా ఏంట్రమ్మా ఇది, బయట ఆఫీస్లో ఆఫీస్ బాయ్కి ఇచ్చిన శాలరీ లేదు, మినిమం రెస్పెక్ట్ కూడా లేదు. ఇంకెందుకు పని చేయాలి, రిజైన్ చేద్దాం. నువ్వు ఈ మాట ఎప్పుడెప్పుడు అంటావు అని వెయిట్ చేస్తున్నారా సార్? సార్ ఏంటది చిట్టాలు పట్టియా? ఎవడ్రా వీడికి మేనేజర్ పోస్ట్ ఇచ్చింది? సార్ మాకు ఈ ఉద్యోగం నచ్చలేదు, మేము మానేస్తున్నాం. మాకు ఈ ఆఫీస్ వద్దు. ఆర్ యూ షూర్? ఎస్ షూర్. డ్యామ్ షూర్. 2 months నోటీస్ పీరియడ్ ఉంది. ఈ లోపు మనసు ఏమైనా మారితే ఒకసారి ఆలోచించుకోండి. బొక్కలో మనసు మార్చుకుంటే ఒంటి మీద డ్రైరీ వేసుకోండి, నోటీస్ పీరియడ్ అంతా. అంతేరా. మే ఐ కమ్ ఇన్ సార్? ఇక మీరు వెళ్ళొచ్చు. చూసించాలరా. రే రే మావా, అమ్మాయి చూడరా ఎంత అందంగా ఉందో. అయితే అరే మావా, రిజిగ్నేషన్ వెనక్కి తీసేసుకుందాం రా. అరే మామ ప్లీజ్ రా, ఇప్పుడు ఆ మేనేజర్ గారిని బండ బూతులు తిట్టి వచ్చాను రా. మళ్ళీ తిరిగి ఆడి దగ్గరికి వెళ్తే అయినా మొహం రెండుతో చూడొచ్చురాక నాకు. అరే మావా ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఇక్కడ పని చేయాలని ఇంట్రెస్టే లేదా, కానీ ఆ అమ్మాయిని చూశాక నా గుండెల్లో గంటలు గడగడ మోగేసాయిరా. నీ గుడి గంటలు పక్కన పెట్టరా, ఆ మేనేజర్ గారు కనికరం చెప్పితే అదే గుడి పెట్ట. అరే మావా ప్లీజ్ రా, ప్లీజ్ రా. ఎలాగైనా రిజిగ్నేషన్ వెనక్కి తీసేసుకుందాం రా. పైగా అమ్మాయి న్యూ జాయిన్ అనుకుంటారా? అరే కరుణ చెప్పేది అర్థం కాదారా, ప్లీజ్ రా. ఒక్కసారి నా మొహం చూడు, కొంచెం కూడా కనికరం అనిపించట్లేదు రా. చూడే చూడు. అరే మావా శృతి కనిపిస్తుందిరా. సార్ ఇంకో అవసరం లేదు సార్. రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఓహో, ఎంత గ్యాప్లో అంత చేంజ్ అయ్యారేంటో. అంటే అది ఆ అందం. అదే సార్, నిన్న మీరు చెప్పిన మాటని అర్థం చేసుకోవడానికి ఇంత టైం పట్టింది. మీరు మాట్లాడిన మాటలో నాకు బల్బ్ కనిపించింది, కానీ నోటీస్ పీరియడ్లో ఉన్నారు. ప్లీజ్ దొబ్బిండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్. ముందు ఇక్కడి నుంచి దొబ్బేయండి. నేను భయపడకు మామ, ఏదో ఒకరోజు సెకండ్ సెటప్ జరుగుతాడు, అప్పుడు చెప్తాం వాడి పని. దిస్ ఇస్ ఆన్సీ. హాయ్ శృతి. వీళ్ళు పరిచయం చేసిన విషయాలే. ఎలా 2 months నోటీస్ పీరియడ్లో ఉన్నారు. దిస్ ఈజ్ యువర్ స్పేస్. థ్యాంక్ యూ సార్. ఎంత ఇన్సల్ట్రా మావా, ఆఫీస్లో అందరినీ పరిచయం చేసి మనల్ని పరిచయం చేయలేదంట్రా. కూల్ మామ, ఆఫీసులో అందరినీ పరిచయం చేసి మనల్ని మాత్రం చేయలేదంటే మనం ఎంత స్పెషల్ రా. అందులో నువ్వు ఇంకెంత స్పెషల్ రా మేనేజర్ గడికి. అయినా వాడు పరిచయం చేసేదంట్రా, నన్ను నేనే పరిచయం చేసుకుంటా. సూపర్ రా మామ, వెళ్ళు. ఎవర్రా నీకు ఎదురు చెప్పేది, వెళ్ళు. కొత్త అమ్మాయి కదా, 2 రోజులు సెట్ చేస్తా. హాయ్, దిస్ ఇస్ విక్కీ. హే హాయ్, దిస్ ఇస్ శృతి. నమ్మక తప్పని నిజమైన ఓయకు రావని తెలుసున్నా. ఏంటిడు ఇడుస్తూ కూర్చున్నాడు చిన్నపిల్లలాగా. ఒరే మామా ఏటైందిరా? అరే మావా ఊరుకో, అడబందిలో ఉన్నావు, ఏడిస్తే బాగోదు. సర్లే ఏడేడు. ఏమైందిరా? దొంగ నా కొడుకు మధ్యలో వచ్చి మాట్లాడాడు, లేదా శృతి ఈ పాటికి నాతో మాట్లాడేది. సర్లే అక్కడ గ్యాప్ లేదురా, నువ్వు ఇచ్చావు వాడు తీసుకున్నాడు. అరే మావా, ఎలాగైనా శృతి నాతో మాట్లాడేలా ఒక్క ఐడియా చెప్పరా? సుయోధన, ఈ శకుని మామ నీ చెంతనుండగా చింతయాల
మహాప్రసాద్. కొత్త అమ్మాయి కాబట్టి కాఫీ బిల్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా నీ శకునం బాగుంటే ఆ కెఫ్టేరియాలోనే నీ లవ్ ప్రపోజల్ కూడా చేసుకోవచ్చు. సర్రా మావ, అయితే వెళ్దాం పద. రా రారా. నేను పిలుద్దాం అనుకున్నా కదరా కాఫీకి, అంతలోనే వీడు. నువ్వు గ్యాప్ ఇచ్చావు, వాడు గ్రాప్ చేసుకున్నాడు. శృతి, కమ్ టు మై క్యాబిన్. మీరు కూడా. ఎస్ సార్. ఆడి పిల్లల్ని కూడా రెండుసార్లు పిలిచి ఉన్నాడు రా, మనల్ని రెండుసార్లు పిలుస్తుంటాడు. అదరా. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమింగ్. రావచ్చా? బొక్కలే. ఎలా? ఓహో, అరే ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? ఆవిడ పెద్ద ఆస్కార్ ఆర్టిస్ట్ మీరు అంటే ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. ఏం లేదు శృతి, నీకు కొన్ని అసైన్మెంట్స్ ఇద్దామని పిలిచాను. ఏమైనా డౌట్స్ ఉంటే వాసు హెల్ప్ తీసుకో. ఓకే సార్, బట్ నేను వికీ హెల్ప్తో చేస్తాను. ఓకే, బట్ వాసుకైతే ఈ ప్రాజెక్ట్లో నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ప్రీవియస్ తను ఈ ప్రాజెక్ట్లో వర్క్ చేశాడు, సో తను హెల్ప్ తీసుకుంటే బెటర్. కానీ ఐమ్ కంఫర్టబుల్ విత్ వికీ యాక్చువల్లీ. సరే సరే ఊరుకో. సరే అయితే విక్కీని రమ్మను, విక్కీతో మాట్లాడతా. ఓకే సార్. పదరా. ఊరుకోరా. ఓకే బాయ్ సార్. మళ్ళీ బాయ్ సార్. తెలిసిందా? హలో, ఎక్స్క్యూజ్ మీ, మీతో కొంచెం మాట్లాడాలి. హలో, మిమ్మల్నే, మీతో కొంచెం మాట్లాడాలి. మామా ఎలా? ఏదో మాట్లాడాలన్నారు. యు ఆర్ వాసు రైట్? యా. నేను జాయిన్ అయినప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, మీరు నన్నే చూడడం, నా గురించే మాట్లాడడం నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. హలో మేడం, అంతేం లేదు. ఏదో నా వెనకాల కూర్చున్నామని చెప్పేసి పరిచయం చేసుకుందామని అనుకున్నా, అంతే. తెలుసు, మీ ఉద్దేశం ఏంటో నాకు బాగా తెలుసు. మీ గురించి విక్కీ మొత్తం చెప్పాడు. ఈడొకడు. మంచిగా ఉంటే మీకే మంచిది. ఏమైందిరా? ఏం లేదురా బాబు, ఏదో చిన్న డౌట్. అంటే దానికి పక్క తీసుకెళ్ళిందిరా, ఇక్కడ మాటలు సరిపోద్దిగా. సరేలే పద, మొత్తం చూశాను కానీ చాలా ఏడిసింది. ఈత వసూది. అరే మావా, వాళ్ళని ఇలా చూస్తే నేను ఆఫీస్లో ఉండలేకపోతున్నాను రా, వెళ్ళిపోదాం పదరా. ఏమైందిరా? నువ్వే కదా ఉందామని చెప్పావు. లేదురా, తనకి నాకు పడట్లేదు. పైగా ఆ విక్కీ గారిని చూస్తుంటే నా వల్ల కావట్లేదురా, వెళ్ళిపోదాం పద. అయితే వీడికి బాంబులా కాదు ఇంకే. అదే ముద్ర, వెళ్ళిపోదాం పద. ఒడ్డి అమ్మా షట్. సార్, మన ప్రోగ్రామింగ్లో ఎర్రర్ వచ్చి సాఫ్ట్వేర్ మొత్తం క్రాష్ అయిపోయింది సార్. అసలు నీకేమొచ్చాయా? అమ్మాయిలతో సొల్లడం తప్ప వెళ్ళి ఆ రాజు వాసు వాళ్ళు రమ్మను. ఓకే సార్. సార్ పిలుస్తున్నారు. మీకేమని సార్? పలకడే అదవా సార్. ఏంటి బ్యాగులు వేసుకొచ్చారు? మేము వెళ్ళిపోతాం. మాకు ఈ ఆఫీస్ నచ్చలేదు. మరి రెసిగ్నేషన్ వెనక్కి తీసుకుంటున్నారు మొన్న. అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? యా ఇవ్వా. ఓకే కానీ వాసు, వచ్చింది ఫేవర్ చేయాలి. ఆ విక్కీ కూడా అమ్మాయిలతో సొల్లేస్తూ సాఫ్ట్వేర్లో ఎర్రర్ తెచ్చాడు. సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు సార్, సారీ. ఆడికి ఇంట్రెస్ట్ ఉన్నా చేయనే ఉన్నాం. మాకు ఇచ్చే వెళ్ళిపోతాం. వాసు ప్లీజ్ వాసు, కావాలంటే రెసిగ్నేషన్ వెనక్కి తీసుకుంటా, శాలరీ కూడా హైక్ చేస్తా. డబ్బులతో మమ్మల్ని కొనలేవు మేనేజర్. హైక్ 15% పెంచుతా. అరే మామ ప్లీజ్ రా, ఒప్పేసుకోరా. 15% హైక్ అంటరా. బయటికి వెళ్తే ఇక్కడ ప్యూన్ పోస్టులు కూడా లేవురా. ప్లీజ్ రా, ఒప్పేసుకోరా ప్లీజ్ రా. ఓకే సార్.
ఎస్. కంగ్రాట్స్ వాసు. థ్యాంక్ యూ. నువ్వేం పీకేమైనా చేసిందని తినగా నేను చెప్పినట్టు శాలరీ హైక్ చేస్తున్నా, అలాగే రిజిగ్నేషన్ వెనక్కి తీసుకుంటున్నా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి వర్క్ చేసుకోండి. లే వాసు, కొంచెం నీతో పర్సనల్గా మాట్లాడాలి. మొన్న పిలిచి మరీ తిట్టింది, ఇప్పుడే మన ఇద్దరు స్వామి. సరే వెళ్ళి చూద్దాం. ఐమ్ సో సారీ వాసు, ఆ రోజు నీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాను. అంతా ఈడియట్ విక్కీ గాడి వల్లే. తను నీ గురించి చాలా బ్యాడ్గా చెప్పాడు, నాతో కూడా తప్పుగా బిహేవ్ చేశాడు. కూల్ విక్కీ, టెన్షన్ పడకు. ఐ థింక్ వాసు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలా. స్టాప్ ఇట్ శృతి. నీకు మొన్ననే కదా చెప్పాను వాడి గురించి, వాడి క్యారెక్టర్ గురించి. నువ్వు మళ్ళీ వాడిని పొగుడుతున్నావేంటి? నీ ప్రాబ్లమ్ని కూడా తన ప్రాబ్లంలో సాల్వ్ చేస్తున్నాడు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు. ఐ థింక్ యు ఆర్ ద సెల్ఫిష్ గై. అప్పుడే అర్థమైంది వాడి క్యారెక్టర్. పర్లేదులేండి, మీ అమ్మాయిలకి ఎలాగో ఇది అలవాటే కదా. ఫ్లర్టింగ్ చూస్తారు, క్యారెక్టర్ని చూడరు. ఐమ్ సో సారీ. ఇట్స్ ఓకే. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. హలో మాస్టర్, ఇక్కడ మేము ఒకళ్ళు ఉన్నాం, గుర్తుందా? అంటే మాది సిగ్గుపడుతున్నావా? చచ్చా, సిగ్గుపడకరా. అంతేలేరా, గర్ల్ ఫ్రెండ్స్ రాగానే బెస్ట్ ఫ్రెండ్స్ని మర్చిపోతారు. సర్లే కానీ, ఇంతకీ శృతికి ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? అదే మా భయంగా ఉంది. దేనికిరా భయం? ఎలాగో క్లోజ్గా మూవ్ అవుతున్నారు, బాగానే మాట్లాడుకుంటున్నారు. ఏదో ఒక మంచి టైం చూసుకుని ప్రపోజ్ చేయి. చేసేస్తా. ఎలాగో ఇవాళ మధ్యాహ్నం లంచ్కి వెళ్తున్నాం, అప్పుడు చెప్పేస్తా. ఏం చెప్తావు? పప్పులు ఉప్పు తక్కువైంది, సాంబార్లో ముక్కలు ఎక్కువైంది చెప్తావా? ప్రపోజ్ చేస్తారా ఎద్దావా? అదిరా మామ, ఆల్ ద వెరీ బెస్ట్. నువ్వు ప్రపోజ్ చేయి, ఎవడొడ్డొస్తా నేను చూస్తా. శృతి ఏం లేదులే. అవును, మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడు చెప్పలేదుగా. మీ ఫ్యామిలీ గురించి చెప్పొచ్చుగా. పెద్దగా ఏం లేదు శృతి. అమ్మా నాన్నలు ఎలాగో లవ్ మ్యారేజ్, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయక వాళ్ళిద్దరు సపరేట్ అయిపోయారు. ఇంకా అమ్మా నాన్న, నేను. ఫ్యూచర్లో నేను ఎలాగో లవ్ మ్యారేజ్ చేసుకుందానే ప్లానింగ్లో ఉన్నా. మరి నువ్వు? అమ్మో, ప్రేమ మా నాన్నకు అస్సలు నచ్చదు. మా నాన్న వాళ్ళ చెల్లి లేచిపోయి పెళ్లి చేసుకునిందంట. అప్పటి నుండి మా నాన్న చాలా స్ట్రిక్ట్. నన్ను చెల్లిని ప్రేమ గీమ అస్సలొద్దు, నేనే పెళ్లి చేస్తా అని చెప్పేశారు. నాన్న అస్సలు ఒప్పుకోరు. రాజ్ గారు, వాసు చెప్పు. రావట్లేదేంటి? కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. వాడు మానేశాడు శృతి. అవునా? ఎందుకు? వాడికి అసలు జాబ్ చేయడం ఇష్టం లేదు. యాక్చువల్లీ నువ్వు జాయిన్ అయిన రోజు మేము రిజిగ్నేషన్ ఇవ్వడానికి వెళ్ళాం. నేను చూశాక మళ్ళీ రీజాయిన్ అయ్యాం. నన్ను చూసి రీజాయిన్ అయ్యాడా? నాకు అర్థం కాలేదు. అవును శృతి, వాడికి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను చాలా లవ్ చేస్తున్నాడు. లవ్ మ్యారేజ్ మీద నీ ఒపీనియన్ విన్నాక వాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. నీకు దగ్గరగా ఉండి దూరంగా ఉండలేక రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. వాసు ఆల్టర్నేట్ నంబర్ నాకు ఇస్తావా? సరే. థ్యాంక్ యూ. హలో. హలో, ఎవరు? వాసు, నేను శృతిని.
రేపు ఒకసారి ఆఫీస్కి రాగలవా? నీతో కొంచెం మాట్లాడాలి. సారీ లేదు శృతి, నేను జాబ్ రిజైన్ చేశాను. ప్లీజ్ వాసు, ఒక్కసారి రాగలవా? నీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. సరే. థ్యాంక్ యూ. సరే శృతి. శృతి, ఏదో మాట్లాడాలన్నా? చెప్తాలే కానీ ముందు నాకు ఓ విషయం చెప్పు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? అలా ఏం లేదు శృతి, నీపై నాకుంది జస్ట్ ఒక ఫ్రెండ్ ఫీలింగ్ మాత్రమే. అబద్ధాలు ఆడకు వాసు. నిన్న రాజు నాకు మొత్తం చెప్పేశాడు. ఇంకెంతకాలం దాస్తావు? అంటే లవ్ మ్యారేజ్ ఇష్టం లేదన్నావు, మీ నాన్న చూపించిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అన్నావు, అందుకే దూరంగా వెళ్ళిపోయా శృతి. నాన్నకి ఇష్టం లేదులే కానీ ఒప్పించుకోగలనని అనుకుంటున్నాను. ఒప్పించుకోవడమే? అవును వాసు, నీ పరిచయం కొన్ని రోజులే అయినా నీతో ఉంటే మా నాన్నతో ఉన్నంత కంఫర్ట్గా ఉంటుంది. ఐ లవ్ యూ వాసు.